గురుజీ ఎంఎస్ఆర్ గారికి అదే విధంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ గారికి సార్ నా పేరు వచ్చేసి కవిత యాదగిరి, మాది పావనగొండ విలేజ్, కట్టంగూరు మండల్, నల్గొండ డిస్టిక్. బిఫోర్ వెస్టేజ్, నేను వెస్టేజ్కి రాకముందు సార్ ప్రతి వ్యక్తి ఒకటే నేను చెప్పేది, పెయిన్ ఉన్న వ్యక్తి మాత్రమే పైకి వస్తాడు అనేది ఒకటి మాత్రం నేను అనుకుంటున్నా సార్. కంపల్సరీ పెయిన్ ఉండాలి. అదే పెయిన్ నాకు ఇప్పుడు కాదు సార్, 6th చదివేటప్పటి నుంచి నాకు పెయిన్ ఉంది. అయితే సార్ మేము 5 ముగ్గురు అబ్బాయిలు 2 అమ్మాయిలు. అయితే నేను 6th చదివేటప్పుడు ఆల్రెడీ అందరు మ్యారేజ్లు అయినాయి, నేను చిన్నవాడిని, మ్యారేజ్లు అయినాయి వెళ్ళాడు. తర్వాత మా అమ్మనైనా వృద్ధులు, చిన్న కొంచెం ఏజ్ పర్సన్, అయితే వాళ్ళు కష్టం చేయలేదు, ప్లస్ నేను చదువుకోవాలి, నాకు పెట్టుబడి పెట్టాలంటే మా అమ్మనాయన్ని పెట్టాలి. ఆ విధంగా నేను 6th వరకు చదువుతప్పుడు ఏమైందంటే మా నాయనకు వచ్చేసి భూమి అంటే చాలా ఇష్టం సార్, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి, భూమి అంటే చాలా ఇష్టం. జీతం ఉంది, అన్నం వాళ్ళే పెట్టి, గటక వాళ్ళే పెట్టి, సంవత్సరానికి 200 రూపాయలు 200 రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఆ 200 రూపాయలు తెచ్చి 1 ఎకరం కొనేటోడు. ఆ విధంగా 6 ఎకరాలు కొన్నాడు సార్. 6 ఎకరాలు కొన్నాడు. కొన్న తర్వాత నీకు 6th చదివేటప్పుడు మాకు అప్పులయ్యి, మా అన్నలు 2 ఎదిగారు. అప్పులైన తర్వాత 1,00,000 రూపాయల అప్పు కోసం మా ఊరు పక్కనే ఉంటుంది 2 ఎకరాలు పొలం, అంత చెలక, అది పొలం, అది అమ్మేసిండు మా అన్నయ్య పెద్ద ఆయన. అయితే మా నాయన చాలా బాధపడడం జరిగింది, ఏడ్చిండు. వద్దురా మీరు కష్టపడండి, కంపల్సరీ 1,00,000 రూపాయలు అప్పు అంటే మీరు కష్టపడండి, అందరు పెళ్లిళ్ళు అయ్యారు కదా, కష్టపడి తీర్పుకోరి, కానీ భూమి మాత్రం అమ్మొద్దు అన్న. అంటే మా అన్నయ్య వినకుండా అమ్మేసింది సార్. అమ్మిన తర్వాత నా మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాకుండా మళ్ళీ ఏం చేసిందంటే, నీ మ్యారేజ్ నేను చేయను, మేము వల్ల చేయము, నీ మ్యారేజ్ అయితే 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, నీ ఇష్టం ఎప్పుడైనా చేసుకో, కానీ నీకు మాత్రం 5,000 రూపాయలు ఇస్తా. నా మ్యారేజ్కి 5,000 రూపాయలు సార్. 5,000 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మా అమ్మ నాయనకు చెరువు 10,000 ఇచ్చిండు. మిమ్మల్ని మేము సాధం, ఈ పైసలతోనే మీరు బతకండి. 10,000 వాళ్ళకి ఇచ్చిండు, నాకు ఒక 5,000 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మా అమ్మ నాయనకి అన్నీ ఉంచినాం, ఆ పైసలు వచ్చేసి ఇంట్రెస్ట్కి ఇచ్చారు. నేను చదువుకుంటున్నా, 10th వరకు చదివినా. 10th వరకు చదివిన తర్వాత ఈ చదువు అంటే నాకు చదివి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు సార్, ఇష్టం లేకుండేది. ఎందుకంటే డబ్బు కావాలి. ఉద్యోగం చేస్తే 10,000, 20,000, 30,000, 40,000 వస్తాయి, కానీ నాకు వచ్చేసి డబ్బు కావాలి సార్. డబ్బు కావాలి కాబట్టి నేను వచ్చేసి బిజినెస్లు చేయాలనే ఆలోచనే ఉండేది. బిజినెస్ చేసేస్తే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ డబ్బు వస్తుంది. ఆ విధంగా నాకు బిజినెస్ ఉండేది. 10th క్లాస్ చదివి బంద్ చేసిన సార్. బంద్ చేసి ఐటీఐ చేసిన. ఐటీఐ చేసేటప్పుడు కూడా కాలేజ్కి వెళ్ళలే. కాలేజీకి వెళ్లకుండా నేను హోస్టల్ కంపెనీ ఉంది, అక్కడ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం ఎప్పుడన్నా అక్కడ వెళ్ళి వచ్చేది. ఆ ఫిట్టర్ ఐటీఐ చేసిన తర్వాత నేను అనుకోకుండా నీ మ్యారేజ్ కూడా సార్, అరే నీ మ్యారేజ్ చేసుకోలేదు అంటే నాకు సార్ ఇంకొకటి, ఎవరైనా కష్టాలలో ఉండరు అంటే నాకు వచ్చేసి చాలా బాధ అనిపిస్తుంది సార్. ఆ విధంగా నేను చేసుకోవడం కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు లేరు సార్. వాళ్ళు వచ్చేసి 4 ఆడపిల్లలు మా ఊర్లోనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్నాక మా మేడం వచ్చేసి ఈ బిజినెస్లు కాదు, నాకు బిజినెస్లు ఉన్నాయి. అప్పుడు 2 ఆటోలు ఉండే, వాటర్ ప్లాంట్ ఉండే, టెంట్ హౌస్ ఉండే, చిట్టీలు వేసేది, సిటీ కేబుల్ ఉండే. ఇన్ని బిజినెస్లు చేసేది సార్. ఒక్క బిజినెస్ చేయకపోయేది నేను, ఎందుకంటే ఒక్క బిజినెస్ చేస్తే మనం బతకడానికే సరిపోతాయి, డబ్బు మళ్ళీ వెలగదు. కాబట్టి 5-6 బిజినెస్లు చేసేది. అవన్నీ చిన్న చిన్న బిజినెస్ సార్. నేను బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇచ్చిన 5,000 20,000 అయింది. ఆ 20,000 పెట్టి సిటీ కేబుల్ పెట్టిన ఫస్ట్. సిటీ కేబుల్ తర్వాత వాటర్ ప్లాంట్, టెంట్ హౌస్, ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చిన సార్. వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా మేడం ఉండి, ఈ బిజినెస్లు కాదు, కంపల్సరీ నువ్వు జాబ్ చేయాలి, ఏదన్నా ఒక జాబ్ చేయి, ఆమె కోరిక. ఆ విధంగా నేను ఫిట్టర్ ఐటీఐ చేసిన కదా, చేసినప్పుడు పక్కన హోస్టల్ సార్, ఇంటర్నేషనల్ కంపెనీ, అల్లకి పోయినప్పుడు ప్రొఫెషనల్ ఫస్ట్ ఇచ్చినప్పుడు నాకు వచ్చేసి 9,000 శాలరీ సార్. 1 సంవత్సరం చేసిన. 2వ సంవత్సరం వచ్చేసి ప్రొఫెషనల్ ఈ కన్ఫర్మ్ అయ్యే కాడికి వచ్చేసి 12,000 జీతం అక్కడ చేసుకుంటే ఈ బిజినెస్ చేసేసారు మళ్ళీ. అంటే నేను వచ్చేసి 8 గంటల డ్యూటీ, అక్కడ 6 గంటలకు వెళ్ళాలంటే 5 గంటలకు లేచి వెళ్ళాలి, తర్వాత 2 గంటలకు డ్యూటీ దగ్గర తర్వాత మళ్ళీ 3 గంటలకు ఇంటికి రావాలి. 10 గంటలు పోతుంది సార్. నేను ఈ 4 బిజినెస్లలో నేను వచ్చేసి 40,000-50,000 సంపాదించేది. కానీ నాకు ఏం ఆలోచించిన తర్వాత, ఇది వద్దు నాకు, ఇది కాకుండా ఇంకొక బిజినెస్ పెట్టుకుంటే దాని మీద ఇంకా 10 కాదు 20 సంపాదించుకుంటే ఇంటి దగ్గర ఉంటా. వచ్చిన తర్వాత నాకు ల్యాండ్, మా నాయనకు ల్యాండ్ అంటే ఇష్టం కదా, నాకు ల్యాండ్ కావాలని కోరుకుంటేది. అయితే అప్పు చేసి, నాకు మంచిగా ఊర్లో పేరుంది, అప్పు చేసి
30 లక్షలు అప్పు చేసి 10 ఎకరాలు తీసుకున్నా సార్. 10 ఎకరాలు కొన్న తర్వాత మా మేడం ఉండి నువ్వు వ్యవసాయం చేయలేవు, ఒక బర్రెలు కాయలేవు, పాలు విండలేవు, దున్నరాదు, నీకెందుకు భూమి? మా పెద్దగా ఉంది కదా సార్, ఆయనను కూడా కొలవడానికి తీసుకపోతే నీకెందుకు ఆ భూమి, ఉన్న భూమి అమ్మేసినావు, నీకేం పని పాట లేదు, లక్షలు లక్షలు పెట్టి భూమి కొంటున్నావు, ఎందుకు నీకు అని ఆయన కూడా అడిగింది. అంటే నాకు కావాలి. ఎందుకంటే సార్ మా నాయన కోరిక, మా నాయన బతుకుంటే ఈ రోజు నాకు 10 ఎకరాలు ఉంది, చాలా హ్యాపీగా ఉండేటోడు, మా పొలం కాడ గుర్తు చేసుకుని ఉండేటోడు సార్. అట్లా అయితే ఆ విధంగా కొన్న సార్. కొన్న తర్వాత నాకు అప్పు అయింది, 30 లక్షలు అప్పు ఉంది, ఉన్నా కానీ నాకు 50-60 బిజినెస్లు వస్తున్నాయి. నేను తీర్పగలుగుతున్న ధైర్యంతో చేసిన తర్వాత అనుకోకుండా సర్పంచి అవకాశం వచ్చింది సార్. ఊర్లో అందరు పరిచయం, నాకు ఊర్లో పరిచయాల బిజినెస్ అంతా అందరు పరిచయం. ఆ విధంగా నేను నిలబడ్డా, జనరల్ అయింది అంతా ఓసీలు నిలబడ్డా, నాకు ఎదురు నేను బీసీ. ఎట్లా గెలుస్తాడైనా, ఎందుకు నిలబడ్డాడు అనేది కొంతమంది అనుకోరు సార్. అనుకుంటే అందరు పరిచయాలు కదా, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ప్లస్ మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత సార్ 6 నెలలు గడిచింది నా సర్పంచ్ పదవి. 6 నెలలు గెలిచిన తర్వాత నా బిజినెస్ అన్ని క్లోజ్ అయినాయి సార్. సిటీ కేబుల్ సమయం ఎక్కలేను సర్పంచ్ అయిన తర్వాత, టెంట్ హౌస్ వేయలేను, వాటర్ ప్లాంట్ నడపలేను, ఇవన్నీ నడపలేను సార్. అన్ని క్లోజ్ చేసినాం. సిటీ కేబుల్ ఉంటే నా వర్కర్ అప్పచెప్పే, ఏం లేదు, వచ్చే ఆదాయం లేదు, కానీ ఖర్చు ఉంది. ఆ విధంగా ఏం చేయాలని సర్పంచ్ అయిన తర్వాత నేను వచ్చేసి వ్యవసాయం చేసిన సార్. జీతగాన్ని పెట్టుకుని వ్యవసాయం చేసిన, బిజినెస్ అన్ని పోయిన జీరోకి వచ్చింది. వ్యవసాయం చేస్తే నెల డబ్బులు వస్తాయి సార్, రావు, ఇయర్లో వస్తాయి. అట్లాంటిది నెల ఖర్చులు ప్లస్ అప్పు ఉంది నాకు అక్కడ. నేను సర్పంచ్ కాకముందు మంచిగా బతికినటువంటి వ్యక్తిని సర్పంచ్ అయిన తర్వాత వచ్చి నా ఇంటి ముందు కూర్చో సార్ చాలా మంది డబ్బులు ఇవ్వమని. అప్పుడు పైసలు ఉండే, నెలకు 50,000-60,000 వస్తున్నప్పుడు ఇచ్చేసేది ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు. ఇక్కడ ఆగిపోయింది కదా, ఆగిపోయిన తర్వాత అసలు కావాలని వస్తుంది. అప్పుడేమో అసలు ఇస్తాడు తీసుకోపోయింది, ఇంట్రెస్ట్ కావాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తలేదు కదా, అసలు కావాలని కూర్చో సార్. అలాంటి టైంలో ఒక 4 ఎకరాలు అమ్మడానికి కూడా సిద్ధపడ్డ తర్వాత ఒక ఆయన మా తెలిసిన ఆయన మా మామ ఉండి 4 ఎకరాలు అమ్మితే 12 లక్షలు వస్తున్నాయి సార్. 4 ఎకరాలు అమ్మితే 12 లక్షలు వస్తున్నాయి. అప్పుడు పెరిగింది, 1,50,000 కొంటే 3 లక్షలు అయింది. 4 ఎకరాలు అమ్మితే 12 లక్షలు వస్తున్నాయి. కానీ ఈ 30 లక్షలు వచ్చేసి నాకు 50 లక్షలు అయింది. డబల్ అయిపోయింది సార్. అంటే 12 లక్షలు వస్తే 50 లక్షలు తీరుతుందా? తీరదని అది అట్నే ఆపేసాను సార్. ఆపేసి 4 సంవత్సరాలు ఎంత విలువ పోయినా ఎట్లా ఉన్నా ఇబ్బంది పడి సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత ఇంకొక 6 నెలలకి అయిపోతుంది సార్. 4 సంవత్సరాల సర్పంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిజినెస్ చేయాలి, బిజినెస్కి వెళ్ళిపోవాలి. ఇట్లా ఉంటే నేను ఇప్పుడు అక్కలేను, ఉన్నది మొత్తం పోతుంది, ఆస్తి కూడా మొత్తం పోతుంది అన్న ఆలోచన మీద మళ్ళీ ఇంకో కొత్త బిజినెస్ కావాలని అప్పుడు వచ్చేసి మండలానికి ఒక డీలర్ ఉండే సార్, థమ్స్అప్ డీలర్. అయితే నేను వచ్చేసి హోల్సేల్ షాప్ లో పర్మిషన్ తీసుకొచ్చి హోల్సేల్ షాప్ పెట్టినా. అది కొత్తగా నాకడపల్లి మండలంలో పెట్టినా, కొత్తగా నల్గొండ లేదు, చౌటుప్పల్ లేదు, చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ లేదు. అయితే పెట్టిన తర్వాత 6 నెలలు నడవలేదు సార్. నడిస్తే కొత్తగా పెట్టిన బిజినెస్ నడవదు. డీలర్ ఉండే ఏం చేసేది, అది డూప్లికేట్ అనేది. నాకు వచ్చేది థమ్స్అప్ అక్కడి నుంచే, ఆయనకు వచ్చేది అక్కడి నుంచే. కానీ డూప్లికేట్ అని చెప్పి ఆయనకంతా పరిచయం కదా, ఆయన మాట వినేది. నా దగ్గర రాకపోయేది 6 నెలలు. 6 నెలలు ఆ విధంగా ఇబ్బంది పడ్డా. 6 నెలల తర్వాత సార్ నా బిజినెస్ వచ్చేసి మంచిగా నడవడం స్టార్ట్ అయింది. 1,00,000 రూపాయలు నడిచేది డైలీ. 1,00,000 రూపాయలు నడిస్తే నాకు వచ్చేసి 2,500-3,000 రూపాయలు లాభం వచ్చేది ఆ రోజు. మళ్ళీ నా ఇన్కమ్ వచ్చేసి 60,000-70,000 వచ్చింది. వచ్చిన తర్వాత 6 నెలలు మంచిగా నడిచింది సార్. నడిచిన తర్వాత ఈ బిజినెస్ ఎదురు షాప్ అయినా మళ్ళీ ఆయన పెట్టిన తర్వాత మళ్ళీ 50-50 అయింది. 50-50 అయిన తర్వాత సరేలే ఎంతో అంత నడుస్తుంది అనుకున్నప్పుడు ఇంకిద్దరు పెట్టి 4 అయింది. మళ్ళీ నాకు ఆ ఖర్చులు, ఇంట్రెస్ట్, షాప్ కిరాయి, మేము తినటం ఇదే సరిపోతుంది, మళ్ళీ ఇన్కమ్ లేదు. అలాంటప్పుడు మళ్ళీ కొత్త బిజినెస్ కావాలి నాకు అని వెతకడం స్టార్ట్ చేసింది సార్. ఆ వెతికినప్పుడు దొరికిందే మా అప్లైనర్ ద్వారా వేసుకుంటున్నాను. సార్ అప్పుడు వచ్చేసి చిన్న చిన్న మీటింగ్లు ఎక్కడ ఏం లేదు. అయితే మై గ్రేట్ అప్లైనర్, మై మెంటర్ ధనలక్ష్మి మేడం శంకర్ సార్ ఉండి ఇబ్రహీంపట్నంలో మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ పెద్ద లీడర్ వస్తుండు, ఒక్క మీటింగ్ రారని చెప్పారు. చెప్పినప్పుడు ఇల్లు నాకు డబ్బు పెట్టకుండా డబ్బు వస్తుందని చెప్పారు సార్. రూపాయి పెట్టకుండా డబ్బు వస్తుందని చెప్పారు. ఎట్లా వస్తుంది? నేను ఇంతకుముందు చేసిన మొత్తం ఇంట్రెస్ట్ చేసేసిన సార్. 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తెచ్చాను. బిజినెస్ అవసరం ఉన్నప్పుడు తేవాలి సార్, తప్పదే. ఇంట్రెస్ట్ అనేది పట్టించుకోవద్దు. అట్లా తెచ్చినా కానీ ఇక్కడ రూపాయి పెట్టకుండా డబ్బు వస్తుంది. ఎంత వస్తుంది? లక్షలు వస్తాయి అని చెప్తారు. ఏ విధంగా వస్తుంది తెలుసుకోవాలో తెలుసుకోవద్దాం. అయితే ఇబ్రహీంపట్నంలో మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి వెళ్ళాను నేను. ఫస్ట్ టైం వెళ్ళింది అక్కడనే.
నేను ఏ డిఎస్సిపి మీటింగ్ కూడా వెళ్ళలేదు. అక్కడ నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈగల్ స్టోరీ చెప్తాడు సార్. ఈగల్ స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఈగల్ ఏ విధంగా ఇదవుతుంది, ఈగల్ ముసళ్ళు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎట్లా అవుతుంది అంటే చూడండి సార్, అది కనెక్ట్ అయింది. ఆ విధంగా అదే నెల నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 12,656 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,02,670 రూపాయలు. కానీ సార్ నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అది పెద్ద హాల్, అది చాలా పెద్దది, ఎక్కడో ఎంత కూర్చున్నా. అని ఈ రోజు మా గురూజీ ద్వారా ఈ స్టేజ్ మీదకి వస్తాను నేనైతే అనుకోలేదు. అదేవిధంగా మన బూట్ క్యాంప్ గుంటూరులో జరిగినప్పుడు అవకాశం వస్తుంది అనుకున్నాను నేను. కానీ గురూజీ ఏమన్నాడు, వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. వచ్చిన వాళ్ళు సంతోషపడండి, రాని వాళ్ళు ఇంకా సంతోషపడండి. చూడండి సార్, నేను అనుకోలే ఇక్కడ వస్తుందని. వచ్చిందా రాలేదా? ప్రతి ఒక్కరూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడవచ్చు, సక్సెస్ కావచ్చు, కానీ పెయిన్ ఉండాలి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది మాత్రం డబ్బు కోసమే సార్. నాకు డబ్బు కావాలని వచ్చిన. డబ్బు కావాలని వస్తే అంతకుముందు నాకు వచ్చేసి హెల్త్ ప్రాబ్లం ఉండే, కిడ్నీలో 2 కిడ్నీలలో స్టోన్స్ ఉండే నాకు. అయితే అక్కడ అంతకుముందు నల్గొండలో హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు 2 నెలలు 3 నెలలు చూపించుకుంటే 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అయింది. కానీ అక్కడ తగ్గలే. మా అప్లైన ద్వారా శంకర్ సార్ ద్వారా ఇల్లు కూడా ఉంటాయి, సప్లిమెంట్ వాడు సార్ అని చెప్తే 1 నెల వాడిన, మంచిగా ఉంది. ఉన్న తర్వాత సార్ బాగానే ఉంది, ఎట్లా అంటే ఇంకో 2 నెలలు వాడమన్నాడు. ఇంకో నెల వాడిన తర్వాత మంచిగా ఉంది సార్, హ్యాపీగా ఉన్నా. కానీ మళ్ళీ నా శంకర్ సార్ చెప్పడానికి నా మనసు ఒప్పుకోలేదు. డాక్టర్ చెప్పిన, సార్ నేను కిడ్నీ మళ్ళీ చెక్ చేయించుకోవాలి ఉందా లేదా. అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ మెడిసిన్ రాస్తే తగ్గలేదు, కానీ ఇక్కడ సప్లిమెంట్లు వాడితే తగ్గింది. తగ్గినట్టు ఉంది, తగ్గినా తగ్గలేదు ఇంకా నాకు తెలియదు, తగ్గినట్టు ఉంది అని మళ్ళీ ఆరోగ్య డాక్టర్ ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ నేను టెస్ట్ చేయించుకున్నా సార్. స్కానింగ్ తీసిన, కానీ ఏ కిడ్నీలో స్టోన్ లేదు, 0 వచ్చింది. నాకు ఆ విధంగా హెల్త్ వచ్చింది సార్. నాకు హెల్త్ వచ్చిన తర్వాత మా మేడానికి వచ్చేసి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమెకు వచ్చేసి ఒక 10 years బ్యాక్ బ్లడ్ పర్సెంటేజ్ 7 ఉండే, అదే 7 కంటిన్యూ అయిపోతూ వచ్చింది. అదే విధంగా తగ్గుతాం ఉండే, ప్లస్ మేము పెట్టి షాపు వేయాలి కాబట్టి దానికి వచ్చేసి నడుము నొప్పి వచ్చింది. ఈ అన్నిట్లలో మళ్ళీ థైరాయిడ్ యాడ్ అయింది. ఇన్నుండి సార్, ఇన్నున్నప్పుడు నేను ఎప్పుడన్నా ఫీల్డ్ పోయి వచ్చిన తర్వాత కౌంటర్ మీద నువ్వు కూర్చొని నేను పడుకుంటా అనేది చాలా ప్రాబ్లం ఉండేది సార్. పుల్లంతా లాగటం, బొక్కలు ఇది కావటం, ప్లస్ ముఖం ముట్టలు పడటం, చేత కాకపోవడం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మా మేడానికి చెప్పి, ధనలక్ష్మి మేడానికి చెప్పి, మేడం ఇట్లా ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే అన్నిటికీ సప్లిమెంట్ వాడడం జరిగింది సార్. ఈ 8 months వాడినా నేను. మా మేడం 8 months ఆడింది. 8 months ఆడితే థైరాయిడ్ వచ్చేసి